కానీ పుట్టుకతో వచ్చేది జాతి లేక వర్ణము అని అంటారు. ఇది మనిషికి సహజంగా శరీరంతో వస్తుంది కనుక శరీరం ఉన్నంత వరకు అది ఉంటుంది, అది మారదు, అది పోదు. అది మన DNA లాంటిదన్నమాట. అది మనిషికి పుట్టుకతో వస్తుంది, దాన్ని మ్యానిపులేట్ చేయడం అనేది కుదరదు. అది చేస్తే వచ్చే ఉపద్రవాలు ఏమిటో ఇంకా మనకి తెలియదు. అది జాతి లేక వర్ణము అని అంటారు. ఆ జాతితో కొన్ని ధర్మాలు వస్తాయి, కొన్ని ఆచరించాల్సినటువంటి పనులు వస్తాయి, అవి నశించకూడదు. జాతి ధర్మాలతోటి పొట్ట గడవకపోవచ్చు. జాతి ధర్మంతో చేసే పనులని అలాంటప్పుడు ఆచరిస్తూనే మరొక కులానికి సంబంధించిన వృత్తిని చేపట్టాల్సిన స్థితి వస్తూ ఉంటుంది. అంచేత జాతి ధర్మాలు పోకూడదు, కులధర్మాలు పోకూడదు. ఇవి రెంటిని కూడా మనం కాపాడుకోవాలి. కానీ యుద్ధం వల్ల యువత అంతా పోతుంది. పసి బాలురు బాలికలు, వృద్ధులు మిగులుతారయా, స్త్రీలు మిగులుతారు. మిగతా సమాజం అంతా చిన్న భిన్నం అయిపోతుంది. అయితే బ్రతకడం అందరికీ అవసరం కనుక అట్లాంటి స్థితిలో కుటుంబాలను పోషించుకునే ఆర్తిలో ఉండే వాళ్ళని సమాజంలో ఉండేటటువంటి స్వార్థపరులు వాడుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి రకరకాల లోభాలని చూపించి ఇది చెయ్యండి ఇది వస్తుంది, ఇది చెయ్యండి ఇది వస్తుంది, ఇలాంటి ప్రలోభాలని కల్పిస్తారు. ఆ ప్రలోభాలు ఈవేళ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ పూజ చేయండి అది వస్తుంది, ఆ పూజ చేయండి ఇది వస్తుంది, ఇవి చేస్తే అది అంటూ మనకి చెబితే అదేమిటో మనకి సరదా. నిజంగా అలానే వస్తాయి అని మనం అనుకుంటాం. కానీ అది చేస్తే ఇది వచ్చేటైతే ప్రపంచంలో అందరికీ అవి చేస్తే అది వచ్చేసేయాలి. కానీ రాదు. ఎందుకంటే దానివల్ల అది రాదు కనుక. భగవంతుణ్ణి ఆరాధన చేస్తే, మంత్రజపం చేస్తే, పూజలు చేస్తే లభించాల్సినది మనోబలం, బుద్ధి కుదురు, ఇవి ఏర్పడాలి. అప్పుడు కర్తవ్యం ఏమిటో నీవు గుర్తించగలగాలి. దాన్ని ఆచరిస్తే కలిగేటటువంటి లాభాన్ని నువ్వు పొందాలి. అప్పుడు నువ్వు చేసే పని ధర్మము అంటాం మనం. అంతే తప్ప ఏదో ఒక ప్రదక్షిణ చేశాం, ఒక పూజ చేశాం, వెంటనే ఈ లాభం కలుగుతోంది అని అనుకుంటే ఇక మనిషిలో కర్తవ్యత అనేటటువంటిది ఏముండదు. అప్పుడు మనిషికి పని చేయాల్సిన అవసరమూ లేదు. చక్కగా ఒక మంత్రమో ఒక ప్రదక్షిణమో ఒక పూజో చేసుకుని చేస్తూ అయిపోతుంది అక్కడికంతే. ఇక ఉద్యోగాలు సద్యోగాలు అన్నీ పక్కన పెట్టేయచ్చు. కానీ మనం చేసేటటువంటివి ఇవి మనిషికి బుద్ధి చాతుర్యాన్ని, కర్తవ్య నిష్ఠని నెలకొల్పాలి. అప్పుడు వాడు తన కర్తవ్యాన్ని అంటే తన ధర్మాన్ని నెరవేర్చాలి. అది మనిషికి కావలసినటువంటిది. దాన్ని అర్జునుడికి కృష్ణుడు బోధించేది కూడా. అందుకే సందిగ్ధంలో పడ్డ అర్జునుడు కృష్ణుడి దగ్గర ఉపదేశం విన్నాక యుద్ధంలోంచి బయటికి కాషాయం తీసుకుని వెళ్ళిపోయి కొండల్లో కూర్చుని జపము ధ్యానము చేయలేదు. హోమాలు చెయ్యాలని కృష్ణుడు చెప్పాడు, కానీ అర్జునుడు హోమాలు చేయడానికే పరిమితమైపోయి కూర్చోలేదు కూడా. తన కర్తవ్యాన్ని నిభాయించడానికి సిద్ధపడ్డాడు. అంటే భగవద్ ఉపదేశం లేక మంత్రం లేక హోమము లేక యాగము లేక జపము లేక తపము ఇవన్నీ రకరకాల స్థాయిలలో ఉండేటటువంటి మనిషిలోని బలహీనతలని తొలగించి అటు మనస్సుకి, ఇంద్రియాలకి, బుద్ధికి, ఆత్మకి కూడా శక్తిని ప్రసాదించాలి. ఇది కలగవలసినది, కావలసినది కూడా. ఇది లభిస్తే అప్పుడు తన యొక్క కర్తవ్యాన్ని అంటే తన ధర్మాన్ని తానే గుర్తిస్తాడు, ముందుకి సాగుతాడు మానవుడు. భగవద్గీత యొక్క సారం మనకి అదే.
ఈ మధ్యలో తెలుసుకోవలసినవన్నీ మనకి వివిధ అధ్యాయాలుగా కనిపిస్తాయి. వాటిని యోగములు అని అంటారు. యోగములంటే సాధనములు అని అర్థం. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క సాధనం. అర్జునుడికి దుఃఖం కలిగింది. మనం కనుక మన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే అయ్యో ఇందరినీ చంపేస్తానే, చంపేస్తే బంధువులు పోతే ఇక లోకంలో కులాలు, కుల ధర్మాలు, జాతులు, జాతి ధర్మాలు ఇన్ని మొత్తం నశించిపోతాయి కదా. ముఖ్యంగా మహిళలకి సమాజంలో ప్రేమ, మానసికమైనటువంటి సున్నితత్వము ఎక్కువ ఉంటాయ్యా. అలాంటి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి, అలాంటి వాళ్ళని తప్పుదారి పట్టించడానికి లోకంలో ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి వీళ్ళు త్వరగా బానిసలైపోతారే. దానివల్ల సమాజంలో రకరకాల సాంకర్యాలు ఏర్పడతాయి. అవి ఏర్పడితే అది కలిగించిన వాడికి పొందిన వాడికి కూడా ఘోర నరకము తప్పదు అనేది శాస్త్రము. దానివల్ల మనం సాధించేది ఏంటంటే మనని ఈ సమాజంలోకి తీసుకుని వచ్చి ఇక్కడ నిలిపి ఇదివరకే చనిపోయి ఏ లోకాల్లోకో వెళ్ళిపోయినటువంటి పెద్దలుంటారే అలాంటి వాళ్ళని కూడా ఆ లోకాల్లోంచి కిందకి భ్రష్టులని చేసే మహోపకారం మనం చేస్తాం. పతంతి పితరో శేషాం లుప్త పిండోదక క్రియా అంటాడు అర్జునుడు. అంటే అలాంటి పైకి వెళ్ళిపోయిన పితరుల్ని కూడా వీడు వదిలే తర్పణాదులు సవ్యంగా, పిండ ప్రదానాదులు సవ్యంగా చేసే యోగ్యత లేనివాడు వీడవుతాడు కనుక, భ్రష్టుడవుతాడు కనుక వీడు చేసే వాళ్ళకి అందవయ వాళ్ళు పడతారు. వీడు నశిస్తాడు, వీడి తరాలు నశిస్తాయి. అయ్యో నేను వీళ్ళని చంపేస్తున్నానంటున్నాడు, వీళ్ళని చంపేస్తున్నానంటున్నాడు. కానీ కనిపించే వీళ్లల్లో ఉండే జీవుడు ఎక్కడో పైలోకాలకి వెడుతున్నాడు అంటాడు. అక్కడ పాపం అర్జునుడు తికమక పడ్డాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడన్నమాట. అంటే చంపేది వీళ్ళనా లేక శరీరాలనా అది తెలియలేదు. పైలోకాల్లోకి వీళ్ళు వెడతారా లేక ఈ శరీరాల్లో ఉండే జీవులు వెడతారా తెలియలేదు. అప్పుడప్పుడు సమాజంలో వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని దండించక తప్పదు. ఎంతటివాడు ఎలాంటివాడైనా అది ఒక్కొక్కసారి మనిషే దండిస్తాడు, ప్రభుత్వం దండిస్తుంది, లేదా దైవమే దండిస్తుంది. తప్పు చేసిన వాడికి దండన తప్పదు, మంచి చేసిన వాడికి అందాల్సినటువంటి ఉపకారం, రివార్డ్ వెంటనే అందుతున్నట్టు కనిపించకపోవచ్చు. కానీ వీడికిది వానికవి కూడా తప్పక అందుతాయి సుమా. ఇది మనిషి గుర్తించాలి. కానీ అర్జునుడికి పాపం అది తెలియలేదు. కాస్త కన్ఫ్యూజ్ అయిపోయాడు ఆయన. శరీరాలు ఆత్మలు ఒకటా వేరా అనేది అతనికి అర్థం కాలా. నిజానికి ఇవి రెండు వేరు. శరీరం కర్తవ్యాన్ని పాలిస్తుంది, మంచి చేస్తే రివార్డ్, తప్పు చేస్తే పనిష్మెంట్. ఇవి రెండు శరీరం పొందుతుంది. జ్ఞానం కలిగిన జీవుడు మంచిని గుర్తించి చేయాలి, చెడుని గుర్తించి వదలాలి. అది వాడు వదలకపోతే తెలిసిన వాడు వాణ్ణి ఆ మార్గంలో పెట్టాలి. డాక్టర్లు చేసే పని అదే కదా.